విమానంలో పోదామని ఊరికెళ్ళి ఊరుకుంటూ వచ్చినారా? ఆడు చెప్పింది నిజమైతే విమానంలో కాదు, ఏకంగా పైకే పోతుండ్రి. దొంగ సార్ వాడు మా పైసలు ఎత్తుకుపోయిండు. అన్ని చెప్పిండు గాని ఈ పైసల ముచ్చట చెప్పలేదు నమస్తే సార్. సార్ వాడు ఫోన్ లో చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఆ. బుల్లెట్ తగిలిన వాడి పేరు యాదగిరి. ఓ. వాడు గాయత్రి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఇదొక్కటి చాలు, ఇక ఆడు కూడా దొరికిపోతాడు శంకర్. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ పక్క. నువ్వు నేను చెప్పినట్టు మేనేజ్ చెయ్యి. ఎస్ సార్. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్స్ జరుగుతున్నాయి. ఆ ముఠా సభ్యుల్ని పట్టుకోవడానికి మా పోలీస్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. ఫైనలీ మా ఇన్స్పెక్టర్ తన ప్రాణాలకి తెగించి ఆ ఇద్దరు ముఠా సభ్యుల్ని నిన్న రాత్రి పట్టుకొని ఇద్దరు పిల్లల్ని రక్షించాడు. అందులో ఒకడు ఇన్స్పెక్టర్ పై ఫైర్ చేయబోయి ఆ పెనుగులాటల్లో బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అరే అందరు దొంగలు ఉన్నారా? మనం కూడా దొంగలమే కదరా. అమ్మ కష్టపడిన పైసలు మనం కూడా దొంగలిచ్చినాం కదరా. అవునరా, అమ్మనే మంచిది. అమ్మ దగ్గరికే పోదాం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పిల్లల కిడ్నాప్లకి ఎట్టకేలకు పోలీస్ శాఖ చెక్ పెట్టింది. ఇద్దరు పిల్లల్ని వారి చెర నుండి కాపాడారు. ఇన్స్పెక్టర్ గారి సాహసానికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలిద్దరూ విమానంలో ఎక్కాలని ఆశతో ఇంట్లోంచి 10,000 రూపాయలతో పారిపోయి వచ్చారని గుర్తించారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మే ప్రయత్నం చేశారు. టీవీలో కనిపిస్తున్నారు. దుండగుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ పిల్లలిద్దరిని క్షేమంగా తిరిగి వాళ్ళ సొంత ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని మేడిపల్లి వాసులుగా గుర్తించాము. ఈరోజు సాయంత్రానికి వాళ్ళని వాళ్ళ ఊరికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. రేయ్ వాడన్నీ జూట మాటలు చెప్పిండ్రా. రేయ్ వాడు బాంబే విమానంలో పోలేదు, బస్ లో పోయిండు. వానంతటా వాడే దుబాయ్కి పోతున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. కానీ ఇట్లా చేస్తాడని నాకేమెరికా? నాకైతే నువ్వే దగ్గరుండి తోలిచ్చినట్లున్నది. అడిగి మరీ ఇప్పిత్తి కదా పైసలు. నన్ను ఒడిచింది సాల్ది. జల్దీ నడు, గా సర్పంచ్ వస్తే సంపుకు తింటాడు. అగో చేసినంత చేసి నన్నాగం చేస్తాడు. నడు 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 అంట నడు. ఏం మల్లయ్య యాడికో పోతున్నావు? ఫోన్ చేసినా నన్న వానికి ఇంకా లైన్లోకి రాలేదు. నేను మాట్లాడుతున్నా వానితో. అన్నాయండి మల్లయ్య, బావా అను. బాగా ఆలోచించిన మల్లయ్య. పరువు అంటాం గాని పానాలు తీసే పరువు మనకి ఎందుకు చెప్పు? నాకున్నది ఒకే ఒక బిడ్డ. అది సంతోషంగా ఉండుడే నాకు కావాలి. ఎవడేమనుకుంటే నాకేం. అబితకి మనీ అంటే ఇష్టం. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం నాకు ఇష్టం. నిన్న జరిగిన దానికి ఏం అనుకోకు మల్లయ్య. అయ్యో అట్లేం లేదు బావా. అట్లేం లేదు బావా. వదిలేకి ఇష్టం లేనట్లున్నదన్నా. ఇష్టం లేకుండానే ఇంటి దాకా వస్తామా? ఏమే బావా, వాళ్ళకి ఫోన్ కొట్టు బావా. అట్లే హలో. అరే మనీ, నానా మన సర్పంచ్ సాబు. బావా ఫోన్ ఇక్కడి. ఏం అల్లుడు బాగున్నారా? అభితక్ ఫోని మాట్లాడు. బేటా మీరెప్పుడు వస్తారో అప్పుడు రండి. మీ పెళ్లి చేయడానికి మేము తయారుగా ఉన్నాం. నాయనా కాదు కాదు కాదు, మీరు ఇంకేం ఆలోచించకండి. వచ్చేయండి. అరే ఏమైంది? ఏం అర్థమైతలేదు. అట్లెట్లా నాయన పెళ్ళంటుండు మని అంటాడు. మళ్ళా ఏం చేసుకోమన్నాడు? పెళ్లి కాదు, నిజం చెప్పు. ఆ రోజు ఫోన్లో మా నాయనతోనే మాట్లాడావు కదా? లేలే, నేను మాట్లాడలే. నిజం చెప్పు. నేను రాజుగాడికి ఫోన్ చేసి వస్తా, నువ్వు వాడుండు.
మాట్లాడుతున్నా. ఒక మాట చెప్పి నీకు ఫోన్ చేసిన. చిన్నప్పటికెళ్ళి మీకేం ఇష్టమో కాకుండా అబితకేం ఇష్టమో అడుగుంటే మీకేయాలి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీ బిడ్డ నా దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పింది, నేను లేకుండా సస్తాన్నది. అబిత నాతో ఉంటే కనీసం బతికుంటుందని చెప్పి తోలుకొచ్చిన. నాకు అర్థం కాక అడుగుతున్నా సర్పంచ్ సాబ్, పానం కంటే పరువు ఎక్కువ అయిపోయిందా? ఇక మీరే సూచించండి మామా. మనీలు హ్మ్? హీరో లెక్క సెట్ చేసినావు మొత్తం. మణిగడంతే అంతేలే. అంత మంచిగా అయిపోయిందబ్బా. పెళ్ళంట పోదామా మళ్ళా? ఏమైంది? ఆ పిల్లలు గుర్తొస్తుంటే బాధ అవుతుంది అబిత. వాళ్ళ పైసలు మనం ఎట్లా? తప్పకే చేసినాం, కావాలని చేయలే కదా మనీ. ఇగో నువ్వు ఫికర్ కాకు, మళ్ళా మనం ఊరు పోతాం కదా, ఆ పిల్లలింటికి పోయి డబ్బులు పైసలు ఇచ్చి సారీ చెప్తాం. కావాలంటే మనమే విమానంలో తిప్పుదాం. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అలాంటి ఒక అరుదైన సంఘటన నిజామాబాద్ జిల్లా మేడ్పల్లి గ్రామం. నువ్వు అన్నది రైటేరా, ఈడ గట్టిగా అనుకుంటూ అయిపోతావు చూడు. నిజమే. ముంగడికి వెళ్ళి ఏం చెప్తున్నారా? నువ్వు కూడా అట్లనే అనుకోబా, అయిపోతుంది. అబిత వాళ్ళ ఫ్రెండ్ సెట్ చేయమంటావు చెప్పు. ఏం మాత్రం అబిత ఏమైంది? వాళ్ళిద్దరూ. ఇక వివరాల్లోకి వెళ్తే మేడిపల్లి గ్రామస్తులంతా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తరలి వస్తున్నారు. హే, రాము లక్ష్మణ్, అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి రామ్ లక్ష్మణ్. తినేది పడేసి కండ్లు పోతేరా, నువ్వే తినుకో. ఆ దొంగ మొక్క పోలిచ్చిర్రు, నాకేమొద్దు. నువ్వు మస్తు జాతికొచ్చినవే, నిజంగా చెప్తున్నా. మరి ఎవ్వడు ఆపలేడు, అమ్మ తోడు. మల్లేంద్ర మీ లొల్లి సంసారం చేసుకుని ఏరారా? మీ అమ్మాడరా? చూడు శాంతమ్మ, ఆ సావుకారు కూడా ఎంతకాలం అని ఉపయోగపడతాడు. మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. ఇగో మెల్లగా లుంగి ఊసిపోతుంది. పుష్పదోష్మరి జరా. శాంతక్క, చాలా దిల్ కుషా. ఫుల్ ఖుష్. రే, నువ్వు దేవుడికి మొక్కుతేనే విమానంలో పోతున్నామా? దేవుడిస్తేనే పోతున్నాం. నీ ఇచ్చేటోడైతే అప్పుడే ఇయ్యచ్చు కదా. మొక్కంగానే మన ఊరి దుకాణంలో పాలేజీ కొనుక్కుంటే అయిపోతుండే. ఇట్లా తిప్పి తిప్పి కష్టం పెట్టిస్తాడా? దేవుడు లేడు, ఏం లేడు. ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు, ఉన్నాడు, లేడు. అమ్మ ఉన్నాడు కదా. అమ్మ చెప్పమ్మా, ఉన్నాడని చెప్పు. లేడని చెప్పు, నువ్వే చెప్పు. హలో, ఏంటే రీచ్ అయ్యావా?
అమ్మా. కానీ అమ్మా ఆల్రెడీ పబ్లిష్ అయిన ఈ స్టోరీ నాకెలా యూజ్ అవుతుంది? నా కథ ఎలా అవుతుంది? ఆ కథ కాదు, ఇప్పుడు జరిగేది నీ కథ అవుతుంది. వెయిట్ ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. హలో హలో అమ్మా. అమ్మా, అమ్మ వాళ్ళు పనుందని బయటికి వెళ్ళారమ్మా. కూర్చోండి. సార్ వాళ్ళు వస్తున్నారు, మంచిగా తీసుకొస్తాను. యా రామ్. లక్ష్మణ్. రామ్, లక్ష్మణ్, దిస్ ఇస్ సో సర్ప్రైజింగ్. విమానం ఎక్కాలనే కల నుండి విమానం నడిపే స్థాయికొచ్చారు. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? మనం ఏదైనా కావాలని ఇక్కడ గట్టిగా అనుకుంటే ఈ విషయం అంతా కలిసి మనం అది సాధించేంత వరకు సహాయం చేస్తుందంట. బహుశా మా విషయంలో అదే జరిగిందేమో. వాళ్ళెవరో విమానంలో వెళ్లారని, మేము విమానం ఎక్కాలనేటువంటి పిచ్చి పంతంతో మొదలైంది మా కళ. ఆ పుస్తకంలో రాసినట్టు అన్ని పరిస్థితులని దాటుకుని ఫస్ట్ టైం ఆ విమానం ఎక్కినప్పుడు వచ్చినటువంటి ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేం. మేఘాల మధ్య అలా విమానంలో ఎగురుతుంటే రోజు ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. రోజు అలా ఎగరాలనిపించింది. కానీ వీ కాంట్ అఫోర్డ్ దాట్. ఏం చేయాలో అసలు అర్థం అవ్వలేదు. అప్పుడే విమానం నడుపుతున్న వాళ్ళని చూసాం. అసలు విమానం మనమే నడిపితే రోజు విమానంలో తిరగచ్చన్న ఒక థాట్. అసలు అప్పటికి వాళ్ళని పైలట్స్ అంటారని కూడా మాకు తెలీదు. అలా అవ్వాలి అంటే చదువుకోవాలని తెలుసుకున్నాం. మా గోపాల్ సార్ ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండేవారు, చదువుకోండిరా అన్ని మన దగ్గరికి వస్తాయని. ఎంత కష్టమైనా చదువుకోవాలని డిసైడ్ అయ్యాం. మా గోపాల్ సార్ ఇచ్చిన స్ఫూర్తి, అలాగే మా పట్టుదల, ఇవే కాకుండా అభితక్క, మణి అన్న మా చదువు కోసం చేసిన సాయం వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. దిస్ ఇస్ సో ఇన్స్పైర్. ఎవరు? నాగ్. రాజ్. మా పిల్లలు. కలవచ్చా? అరే, మన సన్ పైకి వెళ్ళొచ్చా? యూ మ్యాడ్, మనం సన్ పైకి వెళ్తే బర్న్ అయిపోతాం. అయినా అది మూన్. ఎస్ వి కెన్ గో దేర్. అవునా? హౌ? మనం డాడీ వాళ్ళ ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్ గా మూన్ పైన ల్యాండ్ అవ్వచ్చు. వెళ్దామా? ఎస్. అమ్మా. ఏంటి కథ దొరికేసిందా? అవునమ్మా, అండ్ ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. అమ్మా, హ్యాపీనెస్ లో అక్కడ అడగడం మర్చిపోయాను. నేను రామ్ని, లక్ష్మణ్ని కలిశాను, కానీ అభిత అండ్ మనీ ఎక్కడా? అండ్ ఈ కథకి నేను కనెక్టెడ్ అన్నావు. హౌ? అమ్మా, నా పేరేంటి? నీ పేరు అనిత. అభిత. వాట్? అంటే అంటే అభిత అమ్మ, మనీ మీ నాన్న. నిజమా అమ్మా? ఇప్పటిదాకా చెప్పలేదు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్దామని. అది సరే కానీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. మీ నాన్నగారు షాప్ క్లోజ్ చేసి వస్తున్నారు. తింటూ మాట్లాడుకుందాం. Congratulations, Priya. We're proud of you. Thank you so much.